నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అల్లూరి జిల్లాలో ఓపెన్ మినిస్ట్రీ స్నేహశీల చారిటబుల్ సేవా ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం। అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం అతి మారుమూల వెనుకబడిన గిరిజన గ్రామాల్లో ఓపెన్ మినిస్ట్రీ స్నేహశీలి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు। పాస్టర్ గాబ్రియల్ థామస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, పాస్టర్ ఫెలోషిప్ మండల అధ్యక్షులు జోసెఫ్, ముక్కుడుపల్లి పాస్టర్ ప్రసాద్, కాకరపాడు పాస్టర్ సతీష్, స్థానిక కన్వీనర్ పాస్టర్ డేవిడ్ రాజు సహకారంతో భారీ మెడికల్ క్యాంప్ నిర్వాహకులు యేసుదాసు, కాకినాడ నిపుణులైన వైద్యులచే ఉచితంగా కంటి, దంత, జనరల్ వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు। వారి సేవలను అభినందించి ఈ ప్రాంత లూసం, సాకులపాలెం, సుదూలపాడు, నూకక రాయితోట, బాలరేవుల గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు। I am coming from Chennai. I am a servant of God. I am working for the Lord Jesus Christ as a missionary in all over in India and also some other countries also. So I came to know Pastor Jesudas is doing a wonderful ministry among the tribal peoples and also hills area and mountain area, and he going with his church members and giving the medicine for the poor people and illiterate people and weakness and sickness people. Coming wonderful doctor is with me, so I was very happy to join with this church Ophir ministry. Last 2 weeks before only I came to know about his ministry. So his ministry, I feel very happy to join with him and participating with all the members of the church members, and we are going to the interior places and giving the treatment for the weaker sections, and also giving the medicines and also dress material for the poor people. So this Sneha Sneela Charitable Trust will be blessed more and more, and they will go not only in Andhra Pradesh, Telangana, and also all over the state of India, and also it will be enlarged more and more. And God bless the doctor, pastor Amma, and every believers around me, and also nurse and everybody. God will bless them. So I was very interested to be in this ministry. I was enjoying for the last two weeks with them. So God bless them, and God bless your channel also. Amen. Thank you. నమస్కారం అండి, నేను యేసుదాస్ లక్కోజు, స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను। ఈ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ స్వామిదాస్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి యొక్క నాయకత్వంలో ఈ ట్రస్ట్ నడుస్తూ ఉంది। అయితే ఈ ట్రస్ట్ ద్వారా మేము అనేక గ్రామాలకు వెళ్ళి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వైద్య సహాయానికి నోర్చుకోలేనటువంటి ప్రాంతాలకు మేము వెళ్ళడం, అక్కడ ప్రజలకు కంటి సమస్యతో బాధపడే వారికి కంటి వైద్యం చేస్తూ ఉచితంగా ఆపరేషన్లు జరిగించడం, అలాగనే వారికి కళ్ళద్దాలు అమర్చడం, పంటి సమస్యతో బాధపడే వారికి డెంటల్ డాక్టర్ గారి ద్వారా వారికి ట్రీట్మెంట్ అందించడం, అలాగే జనరల్ వైద్యము, అలాగే వస్త్రాల పంపిణీ, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। దీనికి వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరాలలో, పట్టణాల్లో, గ్రామాలలో సకల సౌకర్యాలు దొరుకుతూ ఉన్నాయి ప్రభుత్వం వారి ద్వారా, ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా। కానీ ఇలాంటి లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో లోసం అనేటువంటి గ్రామంలో ఉన్నాం। ఇక్కడి నుంచి ఇంకా లోతట్టు గ్రామాలు ఎన్నో ఉన్నాయి, వారికి సరైన వైద్య సదుపాయం అందడం లేదు కనుకనే ఈ రోజున అగాపే గాస్పల్ టీం మరియు స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఈ సాంఘిక సేవా కార్యక్రమాలు ఏదో లబ్ధిని ఆశించి మేము చేయట్లేదు, కానీ దేవుని ప్రేమను సకల జనులకు చాటాలని, మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు, ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం। దీనికి అందరూ కూడా సహకారులై ముందుకు దీన్ని తీసుకుని వెళ్ళాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ముందుకు సాగాలని మేము ఆశిస్తూ ఉన్నాం। అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం। నా పేరు అమృతరావు, నేను ఒక డాక్టర్ అండ్ డెంటిస్ట్ని।
అయితే నాతో పాటు అనేక మంది టీము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే అనేక మంది పేషెంట్ని టెస్ట్ చేయగా చాలామంది పళ్ళ సమస్యతో, మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్తో, చర్మ వ్యాధితో, ఇంకా కన్నుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. అయితే అనేక మంది టెస్ట్ చేసాము, చాలామందిని ట్రీట్ చేసాము. అయితే ఇంకా చేయవలసింది ఇంకా చాలా ఉంది. అయితే మాకు తోచిన వాటికి మేము చేస్తున్నాం, ఇంకా చేయవలసింది చాలా ఉంది. పేషెంట్స్ చూసిన తర్వాత మా దగ్గర ఉన్న మెడిసిన్స్ అనేక మంది సహాయం చేశారు. ఆ మెడిసిన్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక మంది మరి ముందుకొచ్చి మరి ఇక్కడ ఉన్న ప్రజలకి సహాయం చేయడానికి ముందుకు రావాలని మరి మేమందరూ ఆశిస్తాం. అయితే మేము చేయవలసింది అయితే మేము చేస్తున్నాం. మరి ఇంకా అనేక మంది రావాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా గ్రామానికి ఎంతమంది ప్రెసిడెంట్లు గెలిచినా, ఎవరు గెలిచినా ఏ సహకారం కూడా చేస్తా లేదండి. మరి మా ఊరికి వీధి రోడ్డు లేదు, ఒక మంచి సహకారం లేదు. అంత నీరుతో నిండిపోయి దోమలు అన్నీ ప్రజలకి కరిసేసి ఇలా అవుతుంది. మందులు లేదు, మాత్రలు లేదు. ఎవరు ఏ సంఘం వచ్చినా మాకు పట్టించుకుంటా లేదు, ఏ పార్టీ కూడా పట్టించుకుంటా లేదు. కొయ్యూరు మండలం మరోడ పంచాయతీ అల్లూరు జిల్లా అండి. దాని గురించి అని గవర్నమెంట్ వారు మీరు మా ఏజెన్సీ ప్రాంతం లూసాం గురించి మీరు పట్టించుకుంటారని మరి మనీ చేస్తే. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక సేవా సంస్థ. అయితే ఈ సంస్థకు ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవండి. ఇది కేవలం నిరుపేదలు, ధనికులు, పేదలు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా దాతృత్వం కలిగినటువంటి వారు చేయి చాపగా వారు ఇచ్చినటువంటి విరాళాలతో ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కానీ విదేశాల నుండి కానీ మరే ఇతర వ్యవస్థల నుండి కానీ మాకు ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం అనేది మాకు లేదు. ఒకవేళ ఉంటే ఇంకా ముందుకు మేము చేస్తామేమో, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇలాగే జరుగుతుంది. దీనికైతే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా సహకరించిన వారు ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం అండి. ఈ స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ గిరిజన ప్రాంతానికి వారు ఒక సామాజికంగా వైద్య సేవ చేయడానికి ఈ ప్రాంతంలో అంకిత భావంతో వారు వచ్చినందుకు ఈ అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం ఈ ప్రాంత వాసులుగా, దేవుని సేవకులుగా మేము వారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారికి మా మనవి ఒకటే, మరలా గిరిజన ప్రాంతాన్ని ప్రేమించి వైద్యం ద్వారా గిరిజన ప్రజలను ఆదుకోవడానికి సామాజిక సేవలో ముందుకు వెళ్తారని మరొకసారి మా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను ఈ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా క్రైస్తవ సమాజానికి నియమించబడ్డాను. నేను చాలా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారు స్వయం కృషితో వారి జీవితంలో వారు సంపాదించినటువంటి ధనముతో ఇతర దేశాల నుంచి కానీ ఇతర మనుషుల నుంచి కానీ కాకుండా వారుకున్న దాంట్లోనే వారు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి ఇలా ముందుకొచ్చినందుకు ఈ గిరిజన ప్రాంతం తరపున, గిరిజన ప్రజల తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ